హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్స్ వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్ మార్చ్ మంత్ ఫస్ట్ అండ్ సెకండ్ కరెంట్ అఫైర్స్ అండి. చాలా ఇంపార్టెంట్వి అప్డేట్లో ఉన్నాయి. సో చూసే ప్రతి ఒక్కరూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ప్లీజ్ కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్ వచ్చేసి పసుపు బోర్డు కార్యదర్శిగా భవానీశ్రీ. పసుపు బోర్డు దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే నిజామాబాద్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో దీని యొక్క కార్యదర్శి వచ్చేసి ఎన్ భవానీశ్రీని కేంద్రం నియమించింది. భవానీశ్రీ నాగాలాండ్ క్యాడర్కి చెందిన ఒక ఐఏఎస్ అధికారిని. ఈమె స్వస్థలం వచ్చేసి తమిళనాడు అండి. దీని యొక్క తొలి మరియు ప్రస్తుత చైర్మన్గా పల్లె గంగాధర్ గారిని నియమించడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అండి మన తెలంగాణ కరెంట్ అఫైర్స్ పరంగా. నెక్స్ట్ వన్ వచ్చేసి ధనిక రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానం. S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనాల నివేదిక ప్రకారం ఇండియా జీడిపి 2030-31 నాటికి $7 ట్రిలియన్ చేరుకుంటుందని, మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అంచనా వేయడం జరిగింది. సో 2024 GSDP పరంగా ధనిక రాష్ట్రాలను అంచనా వేయడం జరిగింది. సో ఈ యొక్క రాష్ట్రాలను పరిశీలించినట్లయితే ఫస్ట్ స్థానంలో మహారాష్ట్ర నిలవడం జరిగిందండి. మహారాష్ట్ర వచ్చేసి 42.67 లక్షల కోట్లు. సో దీని యొక్క దేశ జీడిపిలో మహారాష్ట్ర యొక్క శాతం వచ్చేసి 13.30% అండి. నెక్స్ట్ స్థానం వచ్చేసి తమిళనాడు 8.90%. థర్డ్ వన్ వచ్చేసి కర్ణాటక, ఫోర్త్ వన్ వచ్చేసి గుజరాత్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, సిక్స్త్ వన్ వెస్ట్ బెంగాల్. ఓకే, మన తెలుగు రాష్ట్రాలను పరిశీలించినట్లయితే తెలంగాణ వచ్చేసి 8వ స్థానంలో నిలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వచ్చి 9వ స్థానంలో నిలవడం జరిగిందండి. సో ధనిక రాష్ట్రాల్లో మన యొక్క రాష్ట్రాల స్థితి చాలా ఇంపార్టెంట్ అంటే ఎకానమీ పరంగా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రిషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు. విశాఖలోని రిషికొండ బీచ్ రాష్ట్రంలో బ్లూ ఫ్లాగ్ పొందిన ఏకైక బీచ్ అండి. సో దీన్ని రద్దు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రాధాన్యం ఉన్న గుర్తింపు నిర్వహణ సరిగా లేనందున తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందండి. రిషికొండ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్గా 2020లో ధృవీకరించడం జరిగింది. సో ఈ గుర్తింపును డెన్మార్క్కి చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ అందిస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఢిల్లీలో 15 సంవత్సరాలు దాటిన వాహనాలకు ఇంధనం నిలిపివేత. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా మార్చి 31 తర్వాత నుండి 15 సంవత్సరాలకు పైగా వినియోగిస్తున్న పాత వాహనాలు ఇంధన అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సో 15 సంవత్సరాలకు పైగా ఉపయోగిస్తున్న వాహనాలను గుర్తించే పరికరాలను పెట్రోల్ స్టేషన్లకు అందిస్తామని కూడా తెలియజేయడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పద్మారెడ్డికి ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా పోలేపల్లికి చెందిన రైతు లోకసాని పద్మారెడ్డికి ఉద్యాన రైతు పురస్కారం లభించడం జరిగిందండి. సో దీన్ని బెంగళూరులో జరిగిన జాతీయ ఉద్యాన ప్రదర్శనలో జాతీయ ఉద్యాన పరిశోధన మండలి సంస్థ డైరెక్టర్ టీకే బెహ్రా ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. సో ఇతను అంటే పద్మారెడ్డి సేంద్రియ వ్యవసాయంలో బత్తాయి, నిమ్మ, జామ, బొప్పాయి తోటలతో అధిక దిగుబడిని సాధించడం జరిగిందండి. సో ఉద్యాన కుంకుడు మొక్కల నర్సరీని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన పద్మారెడ్డిని పేరును రాష్ట్ర ఉద్యాన శాఖ ఉత్తమ రైతు పురస్కారానికి ఎంపిక చేయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో వీడియో చూసేవారు ఎవరైతే SI అండ్ PC కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతున్నారో వారికి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మన కిషోర్ సార్ గారు ఒక బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఫీజు వచ్చేసి 1000 రూపీస్. మనకు డైలీ ఆన్లైన్లోనైనా చెప్తారు, లేదా జూమ్ క్లాస్లో అయినా చెప్పడం జరుగుతుందండి. సో సార్ను కాంటాక్ట్ అవ్వండి. నేను వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అప్లోడ్ చేస్తా. సో అందరూ సార్ను కాంటాక్ట్ అవ్వండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాఫీ విత్తనాలపై పెరుగుతున్న వ్యయాలు. దక్షిణ భారతదేశంలోని యునైటెడ్ ప్లాంటర్స్ అసోసియేషన్ UPSAI మీన్స్ యునైటెడ్ ప్లాంటర్స్ అసోసియేషన్ ఆఫ్ సౌతర్న్ ఇండియా
కాఫీ రైతులు క్లైమేట్ చేంజ్ ప్రభావం ఎదుర్కొంటూ పతనమైన ఉత్పత్తి మరియు పెరుగుతున్న వ్యయాలపై ఆందోళన వ్యక్తం చేసింది. సో భారతదేశంలో సగటు కాఫీ ఉత్పత్తి 2000 సంవత్సరంలో 947 కిలోల నుండి 2023లో 814 కిలోల వరకు తగ్గడం జరిగిందండి. సో అరబికా కాఫీ ఉత్పత్తి వచ్చేసి 815 కిలోల నుండి 465 కిలోల వరకు పడిపోవడం జరిగిందండి. సో దీనివల్ల వ్యయాలు పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఎకానమీ పరంగా ఫిబ్రవరి నెలకు జిఎస్టీ వసూళ్లు రూపాయలు 1.84 లక్షల కోట్లు. ఫిబ్రవరి నెలలో రూపాయలు 1.84 లక్షల స్థూల జిఎస్టీ వసూళ్లు అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగిందండి. ఫిబ్రవరి 2024లో వసూలైన 1.68 లక్షల కోట్లతో పోలిస్తే 9.1% వృద్ధి సాధించడం జరిగిందండి. ఇది ఎందువల్ల వృద్ధి సాధించడం జరిగిందంటే దేశీయ వినియోగం పుంజుకోవడం మరియు ఆర్థిక రంగం తిరిగి వృద్ధి బాట పట్టడం వల్ల జిఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని కేంద్రం తెలపడం జరిగింది. ఎన్ఎండిసి డైరెక్టర్గా ప్రియదర్శిని గడ్డం, ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ డైరెక్టర్గా ప్రియదర్శిని గడ్డం నియమితులయ్యారు. సో కేంద్ర ప్రభుత్వంలో నియామకాల కేబినెట్ కమిటీ ఉత్తర్వుల ప్రకారం పదవీ విరమణ వయసు వచ్చే వరకు ఈమె పదవిలో కొనసాగుతారు. ప్రియదర్శిని గారు వచ్చేసి 1997లో ఎన్ఎండిసిలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా చేరి అదే సంస్థలో డైరెక్టర్ స్థాయికి ఎదగడం జరిగిందండి. ఒక మైనింగ్ సంస్థలో ఉన్నత స్థానానికి చేరుకున్న మహిళగా అరుదైన గుర్తింపును ప్రియదర్శిని గడ్డం గారు సొంతం చేసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభం. దీని యొక్క ప్రారంభం వచ్చేసి 2025 మార్చి 31న రంగారెడ్డి జిల్లా మంచిర్యాలలో నిర్మిస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1 నుండి 5 తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా రూపొందించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ వెబ్సైట్ మరియు బ్రోచర్ను సీఎం రేవంత్ రెడ్డి గారు మార్చి 1, 2025న హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆవిష్కరించడం జరిగిందండి. సో ఈ యొక్క పాఠశాలలో 50% ప్రవేశాలు పోలీస్ పిల్లలకు, మిగిలిన 50% ఇతరులకు కేటాయించడం జరుగుతుందండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డ్రోన్ల కదలికలను నిలువరించే జామర్. సో వీడియో చూడడమే కాకుండా అందరూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. 25 కిలోమీటర్ల దూరం నుంచి డ్రోన్ల రాకను పసిగట్టి వాటి కార్యక్రమాలను నిలువరించే అధునాతన జామర్ యాంటీ యూఏవీకి డిఆర్డిఓకి చెందిన హైదరాబాద్లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీని రూపొందించడం జరిగిందండి. సో గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న విజ్ఞాన్ వైభవ్ 2K25లో వీటిని తొలిసారిగా ప్రదర్శించడం జరిగిందండి. డ్రోన్ల కదలికను నిర్వహించే జామర్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాలా అజార్. మలేరియా కంటే ప్రాణాంతక వ్యాధిగా భావించే కాలా అజార్ వ్యాధిని భారత్ పటిష్ట వ్యయాన్ని అమలు చేసి విజయవంతంగా నిర్మూలించడం జరిగిందండి. సో దీంతో త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ WTO వచ్చేసి భారత్ను కాలా అజార్ రహిత దేశంగా ప్రకటించనుంది. కాలా అజార్ వ్యాధి లిష్మానియా డోనోవాని అనే పరాన్న జీవి సోకిన దోమలు కుట్టడం ద్వారా ఈ యొక్క కాలా అజార్ వ్యాధి వ్యాపించడం జరుగుతుందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా మారిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫిబ్రవరి 28, 2025లో ప్రారంభమైన ఇన్వెంటివ్ 2025 కార్యక్రమంలో తెలియజేయడం జరిగిందండి. సో కంబైన్డ్ వాల్యుయేషన్ $354 మిలియన్ అధిగమించిందని పేర్కొనడం జరిగింది. సో 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభావ్ ఫ్రమ్ ఐడియాస్ టు ఇంపాక్ట్ అనే పుస్తకాన్ని కూడా ఈ ప్రోగ్రాంలో ఆవిష్కరించడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్లో ఉన్నాయండి. సో క్వశ్చన్ ఆఫ్ ది డే 2 క్వశ్చన్స్ ఇచ్చానండి. సో అందరూ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆన్సర్ని. సో ఇటీవల వార్తల్లో నిలిచిన టీ హార్స్ రోడ్, దక్షిణ స్కిల్ రోడ్ ఈ క్రింది ఏ 2 దేశాల మధ్య ఉంది?
ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియా అమెరికా, సెకండ్ వన్ వచ్చేసి ఇండియా ఆస్ట్రేలియా, థర్డ్ వన్ వచ్చేసి ఇండియా చైనా, ఫోర్త్ వన్ వచ్చేసి ఇండియా మయన్మార్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు 15% స్థానికేతర కోటాను రద్దు చేస్తున్నట్లు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఫస్ట్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, సెకండ్ వన్ వచ్చేసి కర్ణాటక, థర్డ్ వన్ వచ్చేసి తెలంగాణ, ఫోర్త్ వన్ వచ్చేసి కేరళ. సో మీ యొక్క ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.